హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజు నేను మీకు కిచిడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవి బియ్యం, పెసరపప్పు సమానంగా, అవి గ్లాస్ అయితే ఇవి కూడా గ్లాస్ వేసుకొని చక్కగా కడిగి ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. దీనికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పొటాటో ప్లస్ పోపు దినుసులు నేను తీసుకున్నానండి. అయితే దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకుంటాను. ప్రెషర్ కుక్కర్లో అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను. కుక్కర్ వేడెక్కినాక దాంట్లో పోపు గింజలు అయితే వేస్తున్నానండి. పోపు గింజలు అంటే మనకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలన్నమాట. కరివేపాకు, పోపు అంటే ఇవన్నీ కామనేలండి, ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చక్కగా ఎర్రగా వేగినాక అవి పొటాటో వేసుకోవాలండి. పొటాటో వేసుకున్నప్పుడే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చక్కగా వేగనీయాలన్నమాట. అయితే మనకి దీంట్కి మాత్రం గ్లాస్ రైస్కి గ్లాస్ పప్పు అనుకున్నాం కదండి, అట్లనే వాటర్ కూడా 3 గ్లాసులు వేసుకోవాలండి. ఇది కిచిడి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట. చూడండి, చక్కగా వేగినాయి అన్నమాట ఆనియన్స్, పచ్చిమిర్చి. అలాగే నేను పొటాటో కూడా వేసినాను ఆల్రెడీ. ఇప్పుడు టమాటాలు వేసినాను అనమాట. ఇవన్నీ కలిపి చక్కగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి, బియ్యము, పప్పు, అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక చక్కగా ఎప్పుడు కూడా మనకి మెత్తగా ఉడకాలనుకుంటే మాత్రం ఒక్క 2 మినిట్స్ హైలో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెడితే చక్కగా 3 విజిల్స్ వస్తాయి. చూడండి, చక్కగా ఉడికిపోయిందనమాట. ఉడికిపోయింది. దీనికి నేను ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను. నేను టేస్ట్ కూడా చేసినానండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. బాయ్ బాయ్.